బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ లాంగ్ బ్యాక్ అయిపోయింది వీడియో తీసి. సో ఇక్కడ నాకు సమ్మర్ సీజన్ కదా, 2 అంటు మామిడికాయలు దొరికాయండి. ఫ్రెండ్ ఒక ఆమె ఇచ్చింది. సో వీటిని సన్న ముక్కలుగా తురుముకొని, సో నిల్వ పచ్చడి కాదు, జస్ట్ ఒక 2 days ఉండేటట్టుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అవి స్మాల్ పీసెస్గా చేసేసుకొని, ఒక స్పూను ఆవాలు, ఆ స్పూన్లో సగం మెంతులు తీసుకొని లైట్గా ఫ్రై చేసి వాటిని మిక్సీ పట్టించి ఆ పొడిలో వేసేసానండి. సో అది ఆవ పొడి అంటారు కదా, అలాగా. సో కాసేపు అయిన తర్వాత కొంచెం పసుపు, ఆడిచిన పసుపు అండి ఇది. నెక్స్ట్ దానికి తగ్గట్టుగా కారం ఒక 2 స్పూన్స్, ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్, ఒక 1 స్పూన్ వచ్చేసి సాల్ట్, అండ్ ఇలాగా వేసేసుకొని మనం మిక్సీ అయినా వేసుకోవచ్చు, లేదు కచ్చాపచ్చాగా రోటీలైనా దంచుకోవచ్చు. బట్ నాకు రోటీ లేదు కాబట్టి జస్ట్ నేను కచ్చాపచ్చాగా మిక్సీలో వేసేసుకున్నాను. సో ఒక స్పూన్ ఆయిల్ కూడా పచ్చి సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేశాను. సో ఇలాగా ఒక లాంగ్ వీడియో అయితే చాలా రోజులైంది చేసి. అన్నీ ఒక బౌల్లో వేసుకొని ఇలా మిక్సప్ చేసుకున్నానండి స్పూన్తో. ఒక హాఫ్ అన్ అవర్ అలాగే దాన్ని ఉంచేస్తే మనకి నైట్కైనా లేదా అప్పటికప్పుడైనా మనం అన్నంలోకి, వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు. సో లేదు మనకి ఇంకా మెత్తగా రావాలి అంటే మిక్సీ పట్టేసుకున్నామంటే సో మంచి సాఫ్ట్గా వచ్చేస్తుంది. అవసరం లేదు, మిక్సీ లేదు మనకి, జస్ట్ దాన్ని నిల్వ పచ్చడి లేకుండా కూడా మనం ఇట్లాగా యూస్ చేసుకోవచ్చండి. సో దిస్ ఈజ్ వన్ వీడియో ఐ మేడ్ ఇట్ విత్ అంటు మామిడికాయ. టేస్ట్ అయితే బాగా కుదిరింది. సో నేనైతే వెంటనే అన్నం కూడా, రైస్ కూడా వండేస్తున్నాను. జస్ట్ ఒక స్పూన్ పచ్చడి తీసుకొని అన్నంలో కూడా తినేసానండి. సో ప్లీజ్ కామెంట్ ఎనీ సజెషన్స్. సో దిస్ ఈస్ ద రైస్ ఐ మేడ్ అండ్ విత్ ద mango pickle. Thanks for watching my channel. Thank you so much.